నమ శివాయ శివాయ నమ. దేవి మాతా మహేశ్వరి పరమేశ్వరి రేణుకా దైవతి పాదాలకి నమస్తే తల్లి. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు సాధకులకు భూగర్భ గుప్త ధనాకర్షణ రేణుకా దేవత మంత్రాన్ని చెబుతున్నాను. ఈ వచ్చే అమావాస్య ఆదివారం అమావాస్య కనుక ఈ లోపే అమావాస్య రోజు కానీ ఈ లోపు కానీ వచ్చి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని సాధన చేసుకున్నట్లయితే ఎంతో నిగూఢమైనటువంటి రహస్యంగా దాచిపెట్టినటువంటి ధనం కూడా ఆకర్షణ తెలుస్తుంది. మనసుకి స్వప్నంలో కలలో చెబుతుంది. ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకోవడానికి యంత్రం ఉంటుంది. ఈ యంత్ర క్రమంతో మీరు ధరించాల్సి వస్తుంది. ఇది భుజపత్రి ఆకు మీద నల్లటి పెన్ను లేదా ఆకుపచ్చ పెన్నుతోటి రాసి దీనికి కొన్ని పూజ చేసి మీకు కట్టడం జరుగుతుంది. అలా కట్టిన తర్వాత ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత మీరు సిద్ధింపజేసుకోవడానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. అది మా దగ్గరికి వచ్చినాక చెబుతాము. ఇది ఉపదేశం తీసుకోవడానికి 21,016 రూపాయలు గురు కట్టడి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే సాధన చేసిన మొదటి రోజు రెండో రోజు నుంచే మీకు అనూహ్యమైనటువంటి ధనాకర్షణ పరిణామాలు మీకు కనిపిస్తాయి. చాలా ఖచ్చితంగా 18 తారీఖు ఆదివారం అమావాస్య మా కూటమి కూడా ఉన్నందున మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆ రోజు మీరు మొదలుపెట్టినట్లయితే ఎలాంటి జపాలు ఎలాంటి నియమాలు అవసరం లేకుండా పక్కా మీకు మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి చాలామంది ఆదివారం అమావాస్యకు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కనుక వివిధ రకాల మంత్రాలను తీసుకోవడానికి వస్తుర్రు. శత్రు మరణ మంత్రాలను కూడా తీసుకోవడానికి వస్తుర్రు. మరియు ఆకర్షణ మంత్రాలని అనగా వశీకరణ మంత్రాలను తీసుకోవడానికి వస్తున్నారు. గుప్తనిధి చూడడానికి తీసుకునే మంత్రాల గురించి వస్తున్నారు కనుక మీరు కూడా భూగర్భ గుప్త ధనాకర్షణ రేణుకా దేవత మంత్రాన్ని తీసుకొని మీరు సాధన చేసుకున్నట్లయితే చాలా అద్భుత ఫలితాలు పొందుతారు. మీకు ధనాకర్షణ కలిసి వస్తుంది. భూమి లోపల ఉన్నటువంటి వస్తువులు బంగారము వజ్రము వైడూర్యము ఇటువంటి వస్తువులు కూడా మీకు ఎక్కడ స్థలంలో అయితే అనుమానం వస్తుందో అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని 3 సార్లు చదివి మీరు యంత్రం కట్టుకుంటారు కనుక 3 సార్లు ఒక నిమ్మకాయకు ఒక గుండు పెన్ను కానీ మొల కానీ కొట్టి అక్కడ పెట్టి వస్తే అక్కడ నిధి ఉన్నదా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. స్వప్నంలో దేవత చెప్తుంది. మళ్ళీ ఆ లోపల ఉన్నటువంటి నిధి పైకి రావడం జరుగుతుంది. అది తల్లి రేణుకాదేవి యొక్క మహిమ. మనం పుట్టగమ్మితే పుట్టలో పుట్ట బంగారం ఎట్లయితే బయటకు వస్తుంటుందో బయటికి లోపల నుంచి బయటకి ఎట్లా పొంగి వస్తుందో ఆ లోపల ఉన్నటువంటి ధనం కూడా ఆ విధంగా బయటికి రావడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఉపయోగిస్తే. చాలా పవర్ గల మంత్రం ఇది. ఈ యంత్రం కూడా దత్తాత్రేయ గ్రంథం నుంచి సేకరించబడినటువంటి యంత్రం. చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటటువంటి యంత్రం ఇది. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను, వినండి. ఓం హ్రీం హ్రీం క్లీం పైం క్రోం హ్రీం హైం దేవి రేణుకా పరమేశ్వరి మమ శరీరే ఆవేశాయ క్రీం సం సభే మహాప్రకటన యోగిని నాగలోక నరలోక పాతాళలోక భూలోక సర్వలోక ధనాకర్షణి క్లీం తామ్రవర్ణి యోగవతి మాల్యవతి రేణుకా పరమేశ్వరి సర్వధనాకర్షయ ఆకర్షయ క్లీం క్లీం సం సహ స్వాహ. చాలా చాలా అద్భుతమైన మంత్రము. ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాకు